2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. యుద్ధం కారణంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయాన్ని కూడా మూసివేయడం అనేది జరిగింది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటోంది. దుబాయ్లో అక్కడికి వెళ్లి చిక్కుకుపోయిన తెలుగు వారైన పాస్టర్ టైటస్ గారు అలాగే మనోహర్ గారు మనతో పాటు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే టైటస్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారండి? మేము దుబాయ్ ఒక ఫిబ్రవరి నెల 23వ తారీఖున మేము ఇక్కడికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యి ఇక్కడ టూరిస్ట్‌గా వచ్చాము. తర్వాత చిన్న క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఉంటే అక్కడ కూడా పాల్గొన్నాము. పాల్గొని మా యొక్క షెడ్యూల్ అంతా ముగించుకొని 28థ్ ఆఫ్టర్‌నూన్ షార్జా ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంక వెంటనే ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి వార్ జరుగుతుంది. మీరు గో బ్యాక్ వెనక్కెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మేము చాలా పానిక్ అయిపోయి, చాలా టెన్షన్ అయిపోయి, ఏంటి ఒక గంటలో ఇండియా వెళ్ళిపోతాం, మా ఫ్యామిలీని మా యొక్క ఫ్రెండ్స్‌ని మేము కలుస్తాము, ఆనందంగా ఉన్న సమయంలో ఏంటి ఇలా జరిగిందని ఒక్కసారి మేము షాక్‌కి గురైపోయి, మాతో ఉన్న టీమ్ అందరూ కూడా చాలా భయభ్రాంతులం అయిపోయాం. ఇంచుమించు ఎయిర్‌పోర్ట్‌లోనే 8 అవర్స్ గడిపి బిక్కుబిక్కుమంటూ చాలా భయంతో ఉన్నాము. ఎవ్వరూ లేరు, ఎవరు పట్టించుకోలేదు. ఆ టైంలో మాకు తెలిసిన కొంతమంది పాస్టర్స్‌ని మేము తెలుగు వారిని అప్రోచ్ అయినప్పుడు పాస్టర్ మనోహర్ గారని గ్లోరియస్ మినిస్ట్రీస్ ఆయన చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. ఆయన అప్రోచ్ అవ్వగానే ఆయన వెంటనే ఒక బ్రదర్‌ని చిన్న అని ఒక బ్రదర్‌ని ఆయన మరి వెంటనే పంపించారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన రూమ్‌కి తీసుకొచ్చి మమ్మల్ని ఆయన రూమ్‌లో ఉంచారు. అయితే ఇక్కడ చాలా ఎప్పటికప్పుడే ఈ మిసైల్స్ ఎక్కడ పడతాయో ఏంటో భయము, ఆందోళన చాలా చాలా బిక్కున మరి భయపడుతూ మేమున్నాము. ఇటువంటి సమయంలో మమ్మల్ని ఆదరించిన చిన్న ఆ రూమ్‌లోనే మేము ఉంటున్నాం. మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి గానీ, ఎటువంటి సహాయం గానీ, ఎటువంటి ఫోన్ గానీ మాకు అందుబాటు లేదు. మేము అర్జెంట్‌గా ఇండియా వెళ్ళాలి. ఎందుకంటే మా ఫ్యామిలీస్, మా బంధువులు ఇక్కడున్న సిట్యుయేషన్ చూసి భయపడుతున్నారు మేడం. ఇప్పుడు మీరు దుబాయ్‌లో ఎక్కడ ఉన్నారండి? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మేము దుబాయ్‌లో షార్జాలో ఉన్నామండి. రింగ్ రోడ్ అని నేషనల్ పార్క్ దగ్గర ఉన్నాం మేము. అయితే ఇక్కడ ఏ సమయానికి ఏం జరుగుతదో అన్న టెన్షన్‌తో చాలా భయంతో ఉన్నాము. మరి ఇక్కడ మేము వచ్చిన తర్వాత మొత్తం ఎక్స్‌పెన్సివ్ కూడా ఖర్చయిపోయింది. ఇంక ఇండియా ఎళ్ళిపోతున్నాం గదా! మాకింక మనీతో పని లేదనుకున్నాం. ఈ ప్రతీది గూడా ఇదేంటంటే డబ్బుతో పని ఇక్కడ. ఎక్కువ లివింగ్ కాస్ట్ అయినా, ఫుడ్ అయినా ఒక టిఫిన్ చేయాలంటే 500 ఉండాలి ఇండియా రూపీస్. భోంచేయాలంటే ఒక 1000 రూపీస్ ఉండాలి. చాలా కష్టంగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మన ఇండియన్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా యందు దయుంచి మాకు వెంటనే విమాన సౌకర్యాన్ని కల్పించాలని ఈ సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం మేడం. ఇటువైపు ఏపీ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిందండి. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వాళ్ళని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మిమ్మల్ని లేదంటే మీరు ఎవరైనా సరే ఏపీ అధికారులని అప్రోచ్ అయ్యారా? కాంటాక్ట్ చేశారా? మేము ఆల్రెడీ ఈ వాట్సాప్‌లో, న్యూస్‌లో చూసి ప్రభుత్వం పెట్టిన హెల్ప్ లైన్‌లకి ఫోన్ చేసాం, మెసేజ్ పెట్టాం. వాళ్ళేమన్నారంటే మీ డీటెయిల్స్ పెట్టమన్నారు గానీ, డీటెయిల్స్ పంపించాం గానీ ఎవరు పట్టించుకోలేదండి. అవి ఓన్లీ హెల్ప్ లైన్ అని ఒక పేరుకి మాత్రమే గానీ, దానికి రెస్పాన్స్ ఏమీ లేదండి. స్పందించట్లేదు, పట్టించుకోలేదు. 4, 5 సార్లు ట్రై చేసాము, మెసేజ్‌లు పెట్టాము, ఫోన్‌లు పెట్టాము. అది చేస్తాం, ఇది చేస్తాం, వాళ్ళని పంపిస్తాం, వీళ్ళని పంపిస్తాం అంటున్నారు. టీవీలోనే బాగానే చెప్తున్నారు గానీ, అందరూ అది క్రియారూపం దాల్చలేదండి. అందుకే మేము చాలా బాధపడుతున్నాం ఆ విషయంలో. పాస్టర్ గారు, మీరు ఒక కామన్ మ్యాన్ మాత్రమే కాదు, మీరు ఒక మత ప్రబోధకుడు. ప్రపంచానికి శాంతిని ప్రబోధిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మీరు యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ఈ యుద్ధాన్ని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్ అయితే మేము ఆత్మలో, స్పిరిట్‌లో వాక్యం తెలిసినోళ్ళం గాబట్టి, మాకు థియలాజికల్‌గా 22 సంవత్సరాలు నేను పాస్టర్‌గా పనిచేసే అనుభవం ఉంది. ఓకే. నేనేం కాదనట్లేదు. ఆత్మలో ధైర్యంగా ఉన్నాం. మా గురించి ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన జేస్తున్నారు. మేము ధైర్యంగా ఉన్నాం. కానీ ఇది ఊహించని పరిణామం. సడెన్‌గా జరిగింది. బైబిల్‌లో మేము కొన్ని సంఘటనలు మేము ప్రస్తావించినప్పుడు, అయి చదివినప్పుడు ఇలాగుంటదా అన్నది ఆ బైబిల్‌లో ఉన్న కొన్ని సందర్భాలు ఇప్పుడు మా జీవితంలో ఎదురు చూస్తున్నాం. మేము ఫేస్ చేయగలము. కానీ అక్కడున్న మా ఫ్యామిలీస్, మా సంఘాలు, మా పాస్టర్స్, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. ఏమవుతుంది? సిట్యుయేషన్ ఏమవుతుంది? అంటే ఇది ఊహించని పరిణామం గాబట్టి కొంత భయమనేది ఉంది. అయితే దేవుని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన వాక్యము
ఆయన పరిశుద్ధాత్మ సహాయం మాకుంది. ధైర్యంగా ఉన్నాము కానీ ఇన్ని రోజులు ఉండాలి, ఎవరి దగ్గర ఆధారపడాలి, ఎవరు మమ్మల్ని చూస్తారు, అది ఒక ప్రశ్న అయిపోయింది మా జీవితంలో. మీరు మళ్ళీ ఏపీకి వచ్చే అవకాశాలు ఎప్పుడు ఉండొచ్చు? మీరేం అంచనా వేస్తున్నారు అక్కడి పరిస్థితులను బట్టి? యాక్చువల్ అయితే విమాన సౌకర్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు కానీ ఆ సైట్లోకి వెళ్ళి మేము ఎంక్వైరీ చేసినప్పుడు దాని ప్రైజ్ అన్ని చూస్తే 2 lakhs, 1.5 lakhs, 1 lakh పైన ఉంటుంది టికెట్. మరి మాలాంటి వాళ్ళు ఆ రేంజ్లో టికెట్స్ అందుకొని అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నాన్ రిఫండబుల్, ఒకవేళ డబ్బులు మీకు తిరిగి రావు, ఒకవేళ చేసుకున్నా మేము చెప్పలేమని ఇక్కడ ఉన్న కొంతమంది ఏజెంట్స్ చెప్తున్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇటువంటి టైంలో కూడా డబ్బు సంపాదించే ఆలోచన అనేది రావడం అనేది చాలా భయానకమైన, దానంత దరిద్రమైన ఆలోచన లేదని నా యొక్క అభిప్రాయం. యుద్ధం గురించి మనం వార్తలు వింటూ ఉంటాం, పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, కానీ ఇప్పుడు యుద్ధాన్ని మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితుల్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది? మా మీద కొంచెం వెళ్ళడం దగ్గరలోనే పడ్డాయి. అవి విజువల్స్ కూడా కొంతమంది తీశారు, అవి మా దగ్గర కూడా ఉన్నాయి. అవి చూసినప్పుడు మాకు చాలా భయం వేసింది. వెంటనే మోకరించి ప్రార్థన చేయడం, మేము దేవునితో మరి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ దృశ్యాలు చూసినప్పుడు మాత్రం మాకు చాలా భయం వేస్తుంది. చాలా మా ఫ్యామిలీస్ వాళ్ళు ఏడుచుకొని ఫోన్ చేయడం, మా ఫ్రెండ్స్ చాలా మా 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 పిల్లలు చాలామంది వాళ్ళు ఏడుచుకొని ఫోన్ చేసినప్పుడు మేము ఇంకా ప్యానిక్ అయిపోతున్నాం మేడం. దయచేసి సుమన్ టీవీ ద్వారా మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, మా టీమే కాదు చాలామంది ఉన్నారు ఇండియన్స్, దయచేసి మోడీ ప్రభుత్వం అలాగే ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మా యందు దయించి మమ్మల్ని వెంటనే ఇండియాకి తీసుకొని రావాలని ఈ సుమన్ టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను మేడం మరొకసారి. మీతో పాటు ఇంకా ఎవరైనా తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారా అండి? మాతో పాటు అంటే ఒకేసారి 10 మందిని ఒక ఇంట్లో పెట్టాలి, ఒకరి దగ్గర పెట్టాలంటే భారం అని ఇద్దరిద్దరము ఒక్కొక్క పాస్టర్ గారి దగ్గర, ఒక్కొక్క ఫ్రెండ్స్ దగ్గర మేము జాయిన్ అయ్యాము. నాతో పాటు పాస్టర్ మనోహర్ గారు కూడా నాతోటి ఉన్నారండి, గుంటి మనోహర్ పాలు. మీకు ఫుడ్కి అకామిడేషన్కి అయితే అక్కడ ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదు అంటే మేము వాళ్ళని ఆశ్రయించాం, వాళ్ళకి ఇబ్బంది కదండి, వాళ్ళు ఇక్కడ కష్టపడడానికి వచ్చారు, వాళ్ళు ఎన్ని రోజులు పోషిస్తారు. మా దగ్గర కూడా మనీ ఉంది, టిఫిన్ చేయగలము, భోజనానికి సరిపోదు. అలాగని ఎవరికి ఫోన్ చేసి అడగలేము, ఎందుకంటే అది బాగోదు కదండి. ఈ అవకాశాన్ని తీసుకొని డబ్బులు అడిగారు అంటారు. పరిస్థితి అయితే చాలా దారుణం అండి. అంటే మేము ఎలా చెప్పాలి ఏంటి అనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు. పరిస్థితి అంటే తిండికి ఫుడ్కి కష్టమే, వాళ్ళు చూస్తున్నారు, కాదనట్లేదు, కానీ ఎన్ని రోజులు చూస్తారు. అంటే మీరు ఒక 5 రోజులు దుబాయ్లో పని మీద వెళ్ళారు క్రిస్టియన్ సంఘాలకి సంబంధించి, కానీ ఇప్పుడు యుద్ధం కారణంగా 10 రోజులు అక్కడ ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. తీసుకెళ్లిన డబ్బులు కూడా అయిపోయాయి. ఇప్పుడు మీ పరిస్థితులు ఏమీ బాలేవు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదంటే ఏపీ ప్రభుత్వానికి? మేము సుమన్ టీవీ ద్వారా మరి ఈ సందర్భంగా నేను తెలియజేయవలసింది ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మాలాంటి వారు చాలా మంది ఈ గల్ఫ్ దేశాల్లో చాలా బాధపడుతున్నారు, వేదనకు గురవుతున్నారు. కొంతమందికి ఫీవరు, కొంతమందికి చాలా మరి వ్యాధులతో కూడా వాళ్ళు టెన్షన్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారిని మీరు గుర్తించి ఖచ్చితంగా మరి త్వరగా ఇండియాకి మమ్మల్ని మీరు తీసుకువెళ్ళాలని సుమన్ టీవీ ద్వారా మరీ నేను తెలియజేస్తున్నాను. ఈ టైంలో కుల మత రాజకీయాలు కాకుండా మానవత్వ దృక్పథంతో ఒక మంచి మనసుతో అటు మోడీ ప్రభుత్వం అయినా ఇటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా మా యందు దయించి మా ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. ఆ ప్రార్థనలకు మీ ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నాడని మేము నమ్ముతున్నాం. దయచేసి మమ్మల్ని ఇండియాకి రప్పించాలని మా కుటుంబ పక్షాన మా పక్షాన మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి మా మొర వినాలని, మా ఆక్రందన మీరు విని మమ్మల్ని ఇండియాకి పంపించాలని ప్రభుత్వాలను మేము కోరుతున్నాం మేడం. టైటస్ గారు ధైర్యంగా ఉండండి, కొద్ది రోజుల్లో పరిస్థితులు మళ్ళీ చక్కబడవచ్చు. అలాగే ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. త్వరలోనే యుద్ధం కూడా తగ్గొచ్చు, అన్నీ కూడా బాగయ్యే పరిస్థితులు వస్తాయి. మళ్ళీ మీరు అనకాపల్లికి సంతోషంగా ఆనందంగా త్వరలోనే తిరిగి వస్తారని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరగా రాబోతున్నామని నమ్ముతున్నాం. మీరు ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎంతో మందికి అండగా ఉంది సుమన్ టీవీ. అందుని బట్టి కూడా సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు మేడం చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ మేడం.